కృష్ణా జిల్లా మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి బండ్రెడ్డి రామకృష్ణ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో అలుపెరగని ప్రచారం నిర్వహిస్తూ ప్రజలకు మరింత చేరువ అవుతున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గత ప్రభుత్వాల పాలనతో విసిగెత్తిపోయిన ప్రజలు జనసేన అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారన్నారు బండ్రెడ్డి రామకృష్ణ. ప్రజలు ఆశీర్వదిస్తే మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తామన్నారు. సత్యాగ్రహమై పదులుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు బెదరని సాహస యోధుడివై పద. 99 టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గానికి జనసేన పార్టీ తరఫున నేను బండ్రెడ్డి రామకృష్ణని నామినేషన్ వేశాను. చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేయడం మొట్టమొదటిగా ఒక శుభ సూచనీయం. కళ్యాణ్ గారి ఆశయాలను సాధించడం కోసం మేమందరం పార్టీలో పనిచేస్తున్నాం. అలాగే ప్రజలకు సేవ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం దొరికింది. బందరు మచిలీపట్నం నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో గత 10 సంవత్సరాల నుంచి రిప్రజెంట్ చేసేటువంటి సరైన నాయకుడు లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మీరు త్రాగునీరు, సాగునీరు సమస్య అయితేనేమి, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్ కానీ ఎటువంటి అభివృద్ధి లేదు. మన గత 10 సంవత్సరాల్లో కొత్త ట్రైన్లు రాకపోగా ఉన్న ట్రైన్లు పోయినాయి అంట. సో మేము అధికారంలోకి రాగానే, మేము ఎంపీగా ఎలక్ట్ అవ్వగానే వెంటనే అటు నర్సాపురం నుంచి ఇటు రేపల్లి వరకు ట్రైన్ రౌట్ వచ్చేటట్టు వర్క్ చేస్తాము. మన నర్సాపురం నుంచి అటు కృత్తివెన్ను మండలం, కృత్తివెన్ను నుంచి బంటుమిల్లి నుంచి మచిలీపట్నం, అలాగే మచిలీపట్నం నుంచి రేపల్లి వరకు వచ్చేటటువంటి రైలు మార్గం మీద మేము వర్క్ చేస్తాము. మీరు చూసినట్లయితే కనుక మన మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గం చుట్టూ దాదాపు 100 కిలోమీటర్ల సీషోర్ ఉంది. సీషోర్ ఉండడం మన అదృష్టం. ఎందుకంటే ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. గత 10 ఏళ్లలో కానీ గత 15 ఏళ్లలో కానీ ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కొత్తగా ఇప్పుడు గ్రీన్ అంటే కాలుష్యం లేకుండానే ఇండస్ట్రీస్ తీసుకురావడానికి ఇది ఒక మంచి అవకాశం. సోలార్ ఇండస్ట్రీస్ కానీ కళ్యాణ్ గారు చెప్పినట్లుగా గత కొద్ది రోజులుగా మేనిఫెస్టోలో ప్రకటించినట్టు సోలార్ మోటార్ ప్రతి రైతుకి ఇస్తానని, ఆ సోలార్ మోటార్ ఇక్కడ మన మచిలీపట్నంలోనే ఎందుకు మ్యానుఫ్యాక్చర్ కాకూడదు. అలాగే ఈ టైట్స్ నుంచి ఓషన్లో ఉన్న టైట్స్ నుంచి వచ్చేటువంటి విద్యుత్ క్రియేట్ చేయొచ్చు. అలాగే విండ్ నుంచి తీసుకురావచ్చు. ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ మన చుట్టుపక్కల తీసుకోవచ్చు. మన మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంకొక సమస్య పోర్టు. గత 15 ఏళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకపోగా శంకుస్థాపనతో ఒక ప్రభుత్వం కంటే ఎక్కువ ప్రభుత్వాలు శంకుస్థాపనతో ఆపేశారు. దాని అభివృద్ధి అనేది లేదు. పోర్ట్ వస్తే మనకి 2 లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి అని చెప్పి స్టడీస్ చెప్తున్నాయి. వెంటనే దాని మీద వర్క్ చేసి పోర్ట్ తీసుకొచ్చి కళ్యాణ్ గారి నాయకత్వంలో అది సాధించి అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలియజేస్తాం. For more updates, please subscribe 99 TV Telugu.